వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు అండగా ఉండి ఆదుకుంటామని వారు మనోధైర్యంతో ఆత్మనిర్భరంతో ముందుకు సాగాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణలను మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షలతో 290 మంది దివ్యాంగులకు 554 కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆలింకో భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొల్లులో ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి ఆలయ 133వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజు కుమార్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సుధీరాచార్యులు, దివి గోపాలాచార్యులు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ మూల విరాట్లకు విశేష పూజ ద్రవ్యాలతో అభిషేకాలను, తులసీదళ అర్చన, ప్రత్యేక పూజలను, పుష్ప అర్చనలను నిర్వహించి ప్రత్యేక హారతులను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ సీతారామస్వామి భక్తుల గుండెల్లో కొలువై ఉన్నారని, ఈ స్వామి వారికి సేవ చేసుకోవడం తమ పుణ్యఫలంగా భావిస్తున్నామని అన్నారు. अव्ययः पुरुषः साक्षी क्षेत्रं भूशम्भुरादित्य पुष्कराज्यो महास्मनः अनादित्मनाभो विश्वकर्मा मनुष्यस्त्राणो ज्येष्ठं श्रेष्ठं प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः श्रीमान् केशवं पुरुषोत्तमः सर्वनाये समन्वया ఇప్పటికి 133 సంవత్సరాల క్రితం స్వామివారిని మనకి భద్రాచలం సీతారామ స్వామివారిని అనుసరించి వారి ఆశీర్వచనంతో స్వామిని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ రోజు ఇలా కార్యక్రమం 133 సంవత్సరాలు చేయటం, నేను 28 సంవత్సరాలు చేయటం నాకు అదృష్టం. ఈ సేవ చేసుకోవటానికి ఎంతో పుణ్యఫలం, ఎంతో అదృష్టం. ఇలా చేసుకోవటం వలన మా కుటుంబం కానీ మా గ్రామం కానీ మేము కానీ అందరం కూడా ఎంతో సకల సౌభాగ్యాలు కలుగు చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఉండగలుగుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా రాముల వారిని తలుచుకుని నాకు జరగాలి అని అనుకుంటే ఎంతో అద్భుతంగా జరుగుద్ది. అనుకోకల్లా స్వామివారిని మనం నమస్కారం చేసుకుంటే చాలు. ఇది ఈ సీతారామ స్వామి మనకి జన్మల అదృష్టం కొద్ది మనకు కలగజేసి ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు 28 సంవత్సరాలు వంశవార్యములకు ధర్మకర్తనయ్యి ఇక్కడ చేసుకోవడానికి నాకు అదృష్టం. హనుమతి లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం పెద్దరామాలయం 133వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా సీతారామచంద్ర స్వామి వారి మూలవరులకు పంచామృత సహిత నవ ఫలరస అష్టకలశ స్నపన మరియు స్వామివారికి విశేషమైనటువంటి తులసీదళ సహస్రనామార్చన పుష్పార్చనలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నందననామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి రోజున 1897వ సంవత్సరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ రాయటం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అందరికీ ఆ సీతారామచంద్రమూర్తి ఆయురారోగ్య సుఖ సంతోష భోగభాగ్యాన్ని కలగజేయాలని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ 3ను మోదీ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు, సోదరాభావానికి, వసుదైక కుటుంబం అనే భావనకు నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. दशक से भी लंबे अंतराल के बाद किसी भारतीय प्रधानमंत्री की साइप्रस यात्रा हो रही है और ये आपसी संबंधों में एक नया अध्याय लिखने का एक स्वर्णिम अवसर है. जब से मैंने साइप्रस की धरती पर कदम रखा, राष्ट्रपति जी और यहाँ के लोगों ने जो अपनापन और स्नेह दिखाया, वह सीधे दिल को छू गया. The Grand Cross of the Order of Macarius 3. यह सम्मान केवल मेरा, नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है. उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है. साइप्रस के विजन 2035 और विकसित भारत 2047 के विजन के कई पहलुओं में समानता है. इसलिए हम साथ मिलकर भविष्य को आकार देंगे. भारत और साइप्रस की मित्रता न परिस्थितियों से बनी है और न ही सीमाओं से बंधी है. ये समय की कसौटी पर बार बार परखी गई है और समय के हर दौर में हमने सहयोग, सम्मान और समर्थन, इस भावनाओं को जीवंत रखा है. हम एक दूसरे की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान करते हैं. हम दोनों सहमत हैं कि हमारे आपसी व्यापार और निवेश में बहुत पोटेंशियल है. राष्ट्रपति जी के साथ मैंने दोनों देशों के आर्थिक संबंधों को लेकर बिजनेस जगत में एक उत्साह और सिनर्जी को महसूस किया. हम एक पारस्परिक लाभकारी भारत और EU फ्री ट्रेड एग्रीमेंट को साल के अंत तक संपन्न करने के लिए काम कर रहे हैं. यूरोपियन यूनियन में साइप्रस हमारा विश्वसनीय पार्टनर है. हमें विश्वास है कि आपकी अध्यक्षता में भारत और EU संबंधों में नए आयाम जुड़ेंगे. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు అద్భుత ప్రదేశమని వెల్లడి. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందన్న వైసీపీ నేత రవిచంద్ర. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
ప్రధాని మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఇరు దేశాల మైత్రికి ఈ పురస్కారం అంకితమని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.